స్వామివారు విష రసాయనాలతో పండించే రైతులతో మాట్లాడి వాళ్ళకి ఉపదేశం చేసి మీరు ఇలా మారాలి అని ఎంత త్యాగం, ఎంత సమయం చూడండి, మనందరి కోసం కదా. మరి ఇక్కడ ఉన్నవాళ్ళు, మీ మనవాళ్ళు, మీ కొడుకులు ఎక్కడో విదేశాల్లో నగరాల్లో ఉన్నారు. మేమేమి చేయలేమనుకోమాకండి. ఒక ఆవును తీసుకొచ్చి ఆవు గోమయం గోజలంతో మీరు జీవామృతం తయారు చేస్తే పంటలన్నీ పండించేది సూక్ష్మజీవులు, వానపాములే. మీరు ఆ పని చేస్తే మళ్ళీ పూర్వం వైపు 3 నెలల్లో మారిపోతుంది. ఎంత విష రసాయనాలతో నింపిన భూమి అయినా 3 నెలల్లో మార్పు వచ్చేస్తుంది. ఇది మీరు చూడాలన్నా, చెయ్యాలన్నా, ఇలాంటి ఆహారం తినాలన్నా మా రైతులు 2 రాష్ట్రాల్లో 25,000 మంది ఉన్నారు. ఈరోజు స్వామివారు విజయ డైరీ చైర్మన్ గారిని, ఆంజనేయులు గారికి పాలు కొంటున్నారుగా, అలాగే ఇలా పండించే వస్తువులు కూడా కొనండి అంటే ఆయన చాలా ఒప్పుకున్నారు. ఇదంతా మంచి జరగటానికి ఒక నిదర్శనం ఇది. భవిష్యత్తులో హాస్పిటల్ ఖాళీ అవ్వాలన్నా మనం ఆవుకు దగ్గర అవ్వాలి. ఇలాంటి ఆహారం పండించుకోవాలంటే నేను మీకు సమయం ఇస్తా, మళ్ళీ 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 వస్తా మీ గ్రామానికి. కరుణాకర్ గారు ఇంత వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఆయన ఇలా పంటలు పండించి బెల్లం తయారు చేస్తున్నారు. పురాతనమైన దేశీ వరి విత్తనాలు సేద్యం చేస్తున్నారు. ఇలా మనం అందరం కలిసి స్వామివారి పాదయాత్రతో ఒక స్ఫూర్తి ప్రేరణ పొంది మళ్ళీ మనం పూర్వ వైభవం తెచ్చుకుంటాకి నా సమయాన్ని పూర్తిగా మీకు ఇస్తాను. ఇలా మళ్ళీ మనం వచ్చే సంవత్సరం కల్లా ఈ భూమి, ఈ గ్రామాలన్నీ గోవులతో నిండాలని, కళకళలాడాలని కోరుకుంటున్నాను.